నథింగ్ ఫోన్ 3A 15 డేస్ నుంచి 20 డేస్ మధ్యలో నేనైతే యూజ్ అయితే చేశాను అనమాట. ఇది నేను మార్చ్ 11th కు కొన్నాను. మార్చ్ 14th కి నా హ్యాండ్కి అయితే వచ్చింది. సో నేను అప్పటి నుంచి చెక్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ రోజు ఈ యొక్క వీడియోలో ఒక టెక్నికల్ గా నేను ఎలాంటివి దీంట్లో ఇన్స్టాలేషన్ చేసి CPU థ్రోటల్ టెస్టింగ్ ఇలా ఉంది, AnTuTu స్కోర్ ఇలా ఉంది ఇచ్చింది అనేది మీకు ఏ విధంగా చెప్పట్లేదు. సార్ ఏమేమి చెక్ చేస్తారో ఒక మొబైల్ కొన్నప్పుడు అవి మాత్రమే చెక్ చేసింది. ఒకవేళ నేను చెక్ చేసినవి ఏమైనా మిస్ అవుతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏదైనా అన్బాక్సింగ్ రివ్యూ చేసేటప్పుడు అవి కూడా కవర్ చేస్తాను. అవి కూడా కవర్ చేస్తే మీకు ఇంకా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే ఎండ్ వరకు చూసిన తర్వాత లైక్ చేయండి. నేను ముందుగా కూడా లైక్ చేయమని అయితే అంటలేను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చినట్లయితే. అండ్ ఈ మొబైల్ ని నేను 15,000 లో అయితే కొన్నాను. 15,000 లో ఎలా కొన్నాను, ఈ మొబైల్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్తాను. చలో పదండి వీడియోలోకి. నథింగ్ ఫోన్ 3A నాకు బాగా నచ్చింది ఏంటంటే డిస్ప్లే యొక్క సైజు బాగుంది. ఎందుకంటే 6.7 ఇంచెస్ అయితే ఉంది. అది కూడా 120Hz రిఫ్రెష్ తోటి 10-bit ప్యానల్ తోటి అయితే ఉందన్నమాట. ఇది ఫుల్ HD AMOLED డిస్ప్లే కాబట్టి మీరు ఏమైనా వీడియో ప్లే చేసినప్పుడు చాలా మంచిగా కలర్స్ కనపడుతున్నాయి, డెప్త్ కనపడుతుంది. ఎక్కడ మీకు డల్నెస్ వచ్చే విధంగా అయితే లేదు. మొబైల్లో డిస్ప్లేలో వీడియో చూస్తుంటే ఒక యూజర్ ఖచ్చితంగా డిస్ప్లేకి అట్రాక్ట్ అయితే అవుతాడు. అది మాత్రం ఖచ్చితంగా అయితే చెప్పగలను. మీకు ఒక డౌట్ అయితే వస్తుంది, ఇదే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు 1.5K రెజల్యూషన్ తోటి అలాగే 2K రెజల్యూషన్ తోటి వస్తాయి కదా అంటే మాత్రం కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే నేను ఒక యూజర్ గా ఈ మొబైల్ కొన్నప్పుడు ఏం చెక్ చేస్తానని దాని గురించి మాట్లాడుతున్నాను. ఇది టెక్నికల్ గా నెక్స్ట్ టర్మ్స్ లో మాట్లాడతాం, మీకు అర్థమైపోతుంది. సో డిస్ప్లే పరంగా వీళ్ళు ఇచ్చిన డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ గా వర్క్ అయితే అవుతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే నాకు బాగా దీంట్లో నచ్చింది ఏంటంటే బ్రైట్నెస్ లెవెల్స్ ఈ డిస్ప్లేలో ఇచ్చినవి 3000 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే అంటున్నారు. అవి నాకు ఇండోర్ లో చూస్తే ఎంత చెడ్డ ఫోన్ అయినా కూడా బాగుంటుంది ఇండోర్ లో. కాకపోతే అవుట్డోర్ లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడే దాని యొక్క పనితనం తెలుస్తుంది. కాబట్టి నేను అవుట్డోర్ లోకి వెళ్ళి అయితే చెక్ చేశాను. అది కూడా ఆఫ్టర్నూన్ సమయంలో చెక్ చేశాను. ఎండ హెవీగా అయితే ఉంటుంది, ఎండ డిస్ప్లే మీద పడుతుంటుంది. అవి కనపడవు, కొన్ని డిస్ప్లేలు అయితే కనపడవు. కానీ ఈ యొక్క డిస్ప్లే మాక్సిమం చాలా బ్రైట్ గా అయితే ఉంది. కనపడే విధంగా అయితే కనబడుతున్నాయి. ప్రతి ఒక్కటి యాప్స్ అయినా కానీ ప్రాపర్ గా మనకు విజువల్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట ఈ యొక్క డిస్ప్లే నుంచి. మీరు ఈ యొక్క డిస్ప్లేలో ఒక ఎండలా మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక యూజర్ వాడు వాట్సాప్ లో చాట్ చేయగలుగుతాడు, అలాగే వాళ్ళ యొక్క యాప్ ఏమైనా ఓపెన్ చేసుకోగలుగుతాడు, అలాగే వీడియో ఓపెన్ చేసుకోగలుగుతాడు, కాల్ కూడా చేసుకోగలుగుతాడు. సో ఇవన్నీ ఎండలో పోతుంటే మనం చేసుకోగలుగుతాం. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో మంచి బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి వీళ్ళైతే మెయింటైన్ అయితే చేశారని చెప్పొచ్చు ఈ యొక్క డిస్ప్లేలో. ఈ యొక్క మొబైల్లో మరొకటి ఎసెన్షియల్ కీ బటన్ అనేది వీళ్ళు యాడ్ చేశారు. అది నాకు చాలా బాగా అయితే నచ్చింది. డైలీ లైఫ్ లో ఖచ్చితంగా యూజర్ కి చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఒక యూజర్ ఒక ఫ్రెండ్ తోటి వెళ్తున్నాడు, వాడు మాట్లాడకుండా వెళ్తున్నప్పుడు అక్కడ సడన్ గా ఒక వీడియో వస్తుంది. వాడు ఎప్పుడు డైలీ చూసే వీడియో, అరే ఇప్పుడు నేను ఈ వీడియో చూడలేను, ఇది మిస్ కావద్దు, ఖచ్చితంగా నాకు గుర్తు చేయి అని చెప్పేసి ఎసెన్షియల్ కీ బటన్ తోటి దాని మీద క్లిక్ చేసి ఈ వీడియో నాకు తర్వాతకి గుర్తు చేయి ఒక 1 hour తర్వాత అని చెప్పేసి వాయిస్ తోటి నోట్ అయితే ఇవ్వచ్చు, లేదా టైప్ చేసి కూడా నోట్ అయితే ఇవ్వచ్చు. ఇది మళ్ళా మనకు ఎలా కనబడుతుంది అంటే ఈ యొక్క ఎసెన్షియల్ కీ బటన్ ని డబుల్ ట్యాప్ చేస్తే స్పేస్ అనేది కనబడుతుంది. ఆ స్పేస్ లో ఇవి సేవ్ అయితే ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి అక్కడ మనకు కొంచెం డిస్క్రిప్షన్ లెక్క కూడా అయితే కనబడుతుంటాయి అనమాట. అలా మనకు క్లియర్ గా అర్థమైపోతుంది, అరే ఈ వీడియో చూడాలి అని చెప్పేసి మనం ఆ వీడియో చూస్తాం అన్నమాట. సో అది నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ విధంగా ఎసెన్షియల్ కీ బటన్ చాలా బాగా డైలీ లైఫ్ లో యూజ్ అయితే అవుతూ ఉంటుంది. నాకైతే యూజ్ అయితే అయ్యింది. మరి మీలో ఒకవేళ ఈ మొబైల్ కొంటే మీలో ఎంత మందికి యూజ్ అయింది కింద కామెంట్ అయితే చేయండి. ఇంకొకటి ఈ యొక్క మొబైల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ బాగుందా లేదా అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అయితే ఉంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ కొంతమందికి అయితే ఇబ్బంది అయితే అవ్వగలదు. అది ఎలా అంటే పొడవు అయితే ఉంది, అడ్డంగా కూడా పెద్దగా అయితే ఉందన్నమాట. అప్పుడు చిన్న హ్యాండ్స్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ మొబైల్ ని మనం ఇక్కడ పట్టుకొని ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ తోటి స్కాన్ అయితే చేయలేం. ఎందుకంటే ఈ ఫింగర్ ప్రింట్ అనేది చాలా కిందికి అయితే ఇచ్చారు, కొంచెం పైకి ఇచ్చుంటే బాగుండు. ఇలా పట్టుకుంటే మనం హ్యాండ్ అనేది ఇక్కడికి అందలేదు. చిన్న హ్యాండ్స్ అయితే డబుల్ హ్యాండ్స్ అయినా యూజ్ చేయాలి, లేకపోతే ఈ మొబైల్ ని ఇలా పట్టుకొని కొంచెం చేతిని కిందికి అనుకొని ఇలా మనం ఫింగర్ ప్రింట్ తోటి అయితే దీని మొబైల్ ని ఓపెన్ అయితే చేయాలి. సో ఇలా ఇబ్బంది అయితే ఉంటది. నాకు దీని నుంచి వచ్చే ఆడియో అనేది చాలా బాగా అయితే ఉంది. ప్రాపర్ గా మనకు iPhone 16 లో వింటున్నప్పుడు సపరేషన్స్ అనేవి చాలా ప్రాపర్ గా అయితే వస్తాయి అనమాట. డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. అలాగా నాకు ఒక 50-40% మ్యాచ్ చేయగలిగింది ఏమైతే అనిపించింది. లౌడ్ గా అయితే ఉంది, క్లియర్ గా అయితే ఉంది, అండ్ సపరేషన్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. సో అది మీకు ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. ఓఎస్ అనేది కూడా చాలా బాగా అయితే ఉంది. ఓఎస్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తుంటే ఒక యాప్ ఓపెన్ చేయాలన్నా చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఆ యాప్ ఓపెన్ చేసేటప్పుడు దాని యానిమేషన్ కూడా చిన్నపాటి ఎగ్జైట్మెంట్ని తీసుకురాగలుగుతుంది అనమాట, మనం ఓపెన్ చేస్తూ ఉన్నట్టు.
సో చాలా మంచిగా అనిపిస్తుంది ఓఎస్ అనేది. నథింగ్ బట్ నాకు ఆక్సిజన్ ఓఎస్ లాగా అయితే అనిపించింది. సో వీళ్ళు ఏం చెప్పారు, నథింగ్ ఓఎస్ అయితే అంటున్నారు. సో చేంజ్ అయితే చేశారు, అదే తోవకు సంబంధించింది కదా సిఇఓ. సో అందుకనే ఈ ఓఎస్ని చాలా ప్రాపర్గా తీసుకొచ్చాడు. ఓఎస్ పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదబ్బా, క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఎలాంటి యాడ్స్ రావు, నోటిఫికేషన్లో కూడా ఎలాంటి యాడ్స్ కనపడవు. సో ఒక కూల్గా మీకు ఓఎస్ అనేది బాగా అడ్వాంటేజ్ అయితే అవుతుంది, ప్రతి ఒక్కటి అడ్వాంటేజ్ అవుతుంది. చాలా ఫాస్ట్గా ఓపెన్ అవ్వగలదు, చాలా ఫాస్ట్గా క్లోజ్ అవ్వగలదు, ఇలాంటివి బాగా ఉంటాయి అన్నమాట మనం ఈ యొక్క డైలీ లైఫ్లో యూజ్ చేసేటప్పుడు ఓఎస్ అనేది. సో మంచి ఓఎస్. నాకు వివో కానీ ఐక్యూ కానీ యూజ్ చేసినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ అయితే అనిపించలే ఈ యొక్క ఎగ్జైట్మెంట్. సో మంచి ఓఎస్ తోడైతే ఈ యొక్క ఫోన్ అయితే ఉంది. నాకు మరొకటి బాగా నచ్చింది అంటే కెమెరాస్లో నాకు 2 మైనస్ కూడా అనిపించింది. అవి నేను నెగిటివ్లో చెప్పేటప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. పాజిటివ్గా ఏ అనిపించే కెమెరాలు అనుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఇచ్చాడు. ఒకటి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా సామ్సంగ్ సెన్సార్ తోటి వస్తుంది. ఒకటి 50 మెగాపిక్సెల్ ఫోటో కెమెరా, ఇది కూడా సామ్సంగ్ సెన్సార్ తోటి వస్తుంది. ఇంకోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు బాగా యూస్ఫుల్ అయినవి ఏంటి అంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అన్నమాట. టెలిఫోటో అనేది మెయిన్ గా వీళ్ళు 2x తోటి అయితే తీసుకొస్తే వచ్చారు. 2x లో ఫోటోస్ దిగడం కోసం ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది. అది మీరు ఫోటోస్ దిగని అండ్ పోర్ట్రేట్స్ దిగని అయితే వస్తున్నాయి. అది బ్రైటర్ గా కనబడుతుంది, ఇమేజ్ షార్ప్ గా వస్తుంది, డీటెయిల్స్ వస్తున్నాయి, ఫోకల్ లెంత్ లో మంచిగా ఫోటోస్ దిగితే మీకు ఎక్సలెంట్ గా వస్తున్నాయి అనమాట. అది ఫోటోస్ లో 2x లో కానీ 4x లో కానీ దిగండి, లేదా పోర్ట్రేట్ లో మాత్రం 2x కానీ 3x కానీ 4x కానీ దిగితే మీకు ఎక్సలెంట్గా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ టెలిఫోటో మెయిన్ కెమెరా చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. ఆఫ్టర్నూన్ హెవీ లైట్ ఉన్న కండిషన్లో చెక్ చేశాను, ఒక విధంగా మనకు ఫొటోస్ అయితే ఇవి వచ్చాయి. అలాగే ఈవినింగ్ టైంలో దిగాను, అప్పుడు ఇంకా లెవెల్ అనేది మారిపోయింది, సూపర్గా అయితే వచ్చాయన్నమాట ఫొటోస్, డీటెయిల్స్ అన్ని. ఇలా డిఫరెంట్ కండిషన్లో ఒక యూజర్గా నేను ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. అది కూడా పార్క్ వెళ్ళేసి ఆ పార్కులో ఫొటోస్ అయితే దిగినప్పుడు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే కలిగింది. వీడియోస్ కూడా దిగొచ్చు, వీడియోస్ కూడా కండిషన్ అంటే మన యొక్క వెదర్ కండిషన్ బట్టి మనకు ఆ యొక్క లైటింగ్ అనేది చేంజ్ అయితే అవుతుంటది. కాబట్టి ఆఫ్టర్నూన్ లో ఒక విధమైన వీడియోస్ వస్తాయి అండ్ ఈవినింగ్ లో ఒక విధమైన వీడియోస్ అయితే వస్తాయి. లైటింగ్ అనేది సాఫ్ట్ లైటింగ్ ఉంటాయి అనుకోండి మంచిగా వస్తుంది, అదే హెవీ బ్రైటర్ లైట్ ఉందనుకోండి అప్పుడు ఒక విధంగా అయితే వస్తాయి అనమాట. 4Kలో 30 fps లో మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరాని 2 యూజ్ చేసుకొని, అది నైట్ టైం అయినా అది మార్నింగ్ టైం అయినా కానీ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే నేను వీడియోస్ తీసేటప్పుడు కూడా ఆ యొక్క దీనిలో ఉన్న మైక్రోఫోన్ యొక్క ఆడియో క్వాలిటీ కూడా చాలా మంచిగా తీసుకుంటుంది. దగ్గరగా ఉంటే, దూరం ఉంటే ఖచ్చితంగా మనకు లాస్ అయితే అవుతూ ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిందే. కొంచెం దగ్గరగా ఉండి మీరు రికార్డ్ చేసుకున్నప్పుడు మీ ప్రాపర్ ఆడియో అయితే రికార్డ్ అవుతుంది. అలాగే ట్రాఫిక్ ఉన్న సమయంలో కూడా ఆడియో అనేది బాగానే రికార్డ్ అవుతుంది. కాకపోతే మనం కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్స్ మైక్స్ ఇలాంటివి వాడుకుంటే బెటర్గా అయితే ఉంటుంది. 4K 30 fps లో వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాం, అది కూడా హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో. మీరు చూడొచ్చు రోడ్డు అయితే కనబడుతుంది, రోడ్డు మీద వెహికల్స్ అయితే కనబడుతున్నాయి. ఇంత వెహికల్స్లో నేను ఇప్పుడు కెమెరాకి నాకు కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఎంతవరకు అది క్యాప్చర్ చేయగలుగుతుందో మీరు ఇక్కడ జడ్జ్ అయితే చేయొచ్చు. నేను కొంచెం బ్యాక్ అయితే వెళ్తున్నాను, బ్యాక్ వెళ్తే ఎంతవరకు నా యొక్క ఆడియోని క్యాప్చర్ చేస్తుందని జడ్జ్ అయితే చేయొచ్చు. ఇది ఈవినింగ్ 6:30 or 7 మధ్యలో అయితే టైమింగ్ అనమాట. సో ఇలా అయితే ఉంటుంది మొత్తానికి వెదర్ కండిషన్ ఈ విధంగా ఉన్నప్పుడు. సో మీరు ఇలా అయితే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 750 అయితే అవుతుంది. అండ్ 1xలో అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాం. అంటే మనం బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకొని 1x 2xలో అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 1x అంటే 24mm అండ్ 2x అంటే 50mm వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం షిఫ్ట్ కూడా అయిపోవచ్చు అనమాట, లెన్స్ టు లెన్స్. అంటే 24mm నుంచి 50mmకి మనం ఇట్లా చేంజ్ కూడా అయితే అవ్వచ్చు. మీరు 24mmలో బాగుంది అయితే అనుకుంటున్నారా అండ్ 50mmలకు చేంజ్ చేసినప్పుడు బాగుంది అనుకుంటున్నారా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంత ట్రాఫిక్లో కూడా నా వాయిస్ ఎంతవరకు రికార్డ్ అవుతుందని కూడా మీరు జడ్జ్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క వీడియోలో. అండ్ కొంచెం మూవ్ అయినప్పుడు వచ్చేసరికి నాయిస్ ఏమైనా వస్తుందా, ఎందుకంటే నైట్ కదా, నైట్లో వచ్చేసరికి మనకు నాయిస్ అనేది ఎక్కువ అయితే తీసుకుంటుంటుంది. సో ఇప్పుడు ఏమైనా వస్తుందో మీరైతే చెక్ చేయొచ్చు. ఎలా ఉందో కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో అదైతే మీరు గుర్తుంచుకోండి. ఈ కెమెరా కూడా 32 మెగాపిక్సెల్ మంచి కెమెరా ఇచ్చారు. ఫోటోస్ మాత్రం డీటెయిల్స్ చాలా బాగా అయితే ఉన్నాయి, ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా కూడా పోర్ట్రేట్ షాట్ అయినా కానీ అలాగే నార్మల్ షాట్స్ అయినా కానీ. పోర్ట్రేట్ షాట్ లో కొన్ని ఫోటోస్ ఎలా వస్తున్నాయి తెలుసా, పక్కన పర్ఫెక్ట్ గా మనకు తీసుకుంటలేదు. కొన్ని ఫోటోస్, ఎక్కువ ఫోటోస్ కాదు, ఒక 10 ఫోటో తీస్తే దాంట్లో ఒకటి అలా వస్తుంది అనమాట. ఆ విధమైన ఇబ్బంది అయితే కలిగిస్తుంది. సో ఇంకొంచెం ఆప్టిమైజేషన్ చేయాలి. అలాగే ఈ రోజు ఉదయం నాకు ఒక అప్డేట్ కూడా అయితే వచ్చింది. ఆ అప్డేట్ అనేది చేశాను. అప్డేట్ చేసినాక కూడా ఏమి
యాసిడ్ అయితే వచ్చింది. సో లిటిల్ బిట్ క్లారిటీ పెరిగింది అమ్మ, ఎన్హాన్స్మెంట్ పెరిగింది, అది ఒప్పుకోగలుగుతా. కాకపోతే మనకు డిటెక్షన్ అనేది సేమ్ యాసిడ్ అయితే ఉంది. సో దాని మీద కూడా దృష్టి అయితే పెట్టాలి నథింగ్ ఫోన్ వాళ్ళు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. నేను గేమింగ్ ఆడుతున్నప్పుడు నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను హెవీ గేమర్ అయితే కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ చాలా బాగా అయితే ఉంటుంది. హెవీ గేమర్ అనుకుంటే మాత్రం హెవీ గేమర్ అంటారు. అసలు హెవీ గేమర్ ఏంటి బ్రో అంటే, వ్యక్తి ఉదయం నుంచి కూర్చొని ఈవినింగ్ టైం దాకా ఒకటి కాకుండా ఒకటి గేమింగ్ మీదనే పడి సచ్చేంతగా గేమింగ్ ఆడుతున్నాడు అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తట్టుకోలేదు. ఖచ్చితంగా మీరు గేమింగ్ ఆడేటప్పుడు కొంచెం ఫ్రేమ్ డ్రాప్ ఇష్యూస్, అలాగే లాగినెస్ ఇలాంటివి ఇబ్బంది అయితే కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే హీట్ అవుతుంటుంది కదా, హీట్ అవుతుంటుంది ఒకేసారి లాగ్ అవుతుంటుంది. సో అలాగా మనకు ఎక్స్పీరియన్స్ అనేది మారిపోద్ది. అప్పుడు చిరాకు అయితే వస్తుంది ఆ యొక్క యూజర్కి. అదే నార్మల్ యూజర్ నేనున్నాను, సో ఒక 3 hours ఒక 2 hours నేను గేమింగ్ ఆడతాను. గేమింగ్ ఆడిన తర్వాత మళ్ళీ వీడియో చూస్తాను, లేదా బయటికి వెళ్తాను, ఫొటోస్ దిగుతాను. ఇలా ఈ విధమైన పద్ధతి చేసే వారికి ఈ యొక్క ఫోన్ చాలా బాగా అయితే అనిపిస్తుంది, ప్రాపర్గా అనిపిస్తుంది, ఎక్సలెంట్గా అయితే అనిపిస్తుంది. అలాగే ఇంకొకటి కూడా నేను చెక్ చేశాను, ఈ యొక్క మొబైల్లో ఒక యూజరు ఈ యొక్క నథింగ్ ఫోన్ ఇయర్ బడ్సే కాకుండా అదర్ కంపెనీ ఇయర్ బడ్స్ని కనెక్ట్ చేసుకోవచ్చా అంటే ఎస్, కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇబ్బంది అయితే ఉండదు. మీరు నెక్ బ్యాండ్ కనెక్ట్ అయితే చేసుకోండి, హెడ్ ఫోన్స్ అయినా కనెక్ట్ అయితే చేసుకోండి, ఏం ఇబ్బంది అయితే ఉండదు. ఒక మొబైల్లో ఫొటోస్ దిగుతాం, వీడియోస్ దిగుతాం, అది ఓన్లీ చిన్న మొబైల్గా మన ఇంటికి వస్తాం. మన ఇంటికి వచ్చినప్పుడు ఫొటోస్ మన యొక్క బిగ్ స్క్రీన్లో అంటే టీవీలో చూడాలైతే అనుకుంటాం. అప్పుడు ఆ యొక్క ఆప్షన్, కాస్టింగ్ ఆప్షన్ ఉందా లేదా అంటే ఎస్, కాస్టింగ్ ఆప్షన్ అయితే ఉంది. మన కాస్టింగ్ చేసుకొని మన ఫొటోస్ ని టీవీలో అలాగే వీడియోస్ కూడా టీవీలో అయితే చూసుకోవచ్చు. మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. కాన్స్ లో నేను కెమెరాస్ తోటి పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నాను అనుకోండి, ఆ పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నప్పుడు ఆప్టిమేషన్ లెవెల్ అనేది అంత ఎఫెక్టివ్ గా అయితే లేదనమాట, వెంటనే అవ్వట్లేదు. నా పక్కన ఉన్న మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఏది చూపించు అని ఇలా మీద పడిపోతుంటారు. ఆ పోర్ట్రేట్ షాట్ లో తీస్తే అది ఆప్టిమేషన్ అవ్వక బ్లర్ గా కనపడుతుంటది. సో కొంతమంది ఏం చేస్తుంటారు, అది బ్లర్ గా కనపడితే డిలీట్ చేయి అంటారు. కాకపోతే కొంచెం సమయం ఇస్తే మాత్రం అది ఎక్సలెంట్ ఫోటోగా మారిపోతుంది. సో ఆ సమయంలో ఈ మంచి ఫోటోస్ డిలీట్ అయితే అయిపోతుంటాయి. సో నేను అదే చెప్పేది, వీళ్ళు అక్కడ ఇంకొంచెం ఆప్టిమేషన్ బెటర్ గా చేస్తే బాగుంటది. నేనైతే అదైతే చెక్ చేశాను అనమాట. ఫోటోస్ కొంచెం టైం తీసుకుంటుంది, అది పోర్ట్రేట్ షాట్స్ ఎక్కువగా మనం ఫోటోస్ తీస్తున్నప్పుడు మాత్రం. అలాగే డిస్ప్లే ఇంకొంచెం బెటర్ గా ఇవ్వచ్చు అని అయితే అనిపించింది. ఎందుకంటే 23,000 లో బెటర్ ఆప్షన్ డిస్ప్లే ఇంకా 1.5K రెజల్యూషన్ తో ఇస్తే బాగుండు అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇచ్చినంత వరకు చాలా బాగుంది, కానీ అది ఫుల్ హెచ్డీనే. మనకు 1.5K ఇస్తే ఇంకొంచెం బెటర్ ఎన్హాన్స్మెంట్ ఇంకా బాగుండేది అని అయితే ఫీలింగ్ అయితే ఉంటది. అది ఎక్కువగా తెలిసిన వాళ్ళకు, తెలియని వాళ్ళకైతే ఆ ఫీలింగ్ అయితే ఉండదు. అండ్ ఇంకోటి బ్యాటరీ అనేది ఓకే 5000 బ్యాటరీ మనకి ఇక్కడ 2 విధాలుగా యూజ్ అయితే అవుతుంది. నేను హెవీ యూజ్ అని అనుకోండి, ఖచ్చితంగా నేను గేమ్ ఆడతాను, వీడియో చూస్తాను, నాకు ఎలాంటి టైం మొత్తం మొబైల్ తోనే టైం పాస్. నాకు అలాంటి టైంలో ఖచ్చితంగా మీరు మార్నింగ్ చార్జ్ చేస్తే ఈవినింగ్ అయ్యే వరకలా మొత్తం ఛార్జింగ్ అనేది దిగిపోతుంది. అది మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఓన్లీ 5000 mAh బ్యాటరీ మాత్రమే దీంట్లో అయితే ఇచ్చారు. కొన్ని కంపెనీ వాళ్ళు 6500 mAh బ్యాటరీ కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఇక్కడ 5000 లోనే ఆగిపోయారు. టైం ఉన్నప్పుడు మాత్రం మొబైల్ యూజ్ చేసి ఓకే వీడియో చూస్తాను, వాట్సాప్ చాట్ చేసుకుంటాను, కెమెరాస్ తోటి ఫొటోస్ తీస్తాను అనుకుంటే మాత్రం 1.5 day కూడా వచ్చే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇంకోటి మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం దీంట్లో చార్జరు, ఇంకోటి UFS 2.2 ఇవ్వడం. ఇంత ముందుకు కెమెరా ఆప్టిమేషన్ అయితే చెప్పాను పోర్ట్రేట్ షాట్లో, అది UFS 2.2 ఇవ్వడం వలనే అది ఎక్కువగా ఆప్టిమేషన్ ఎక్కువగా టైం తీసుకుంటుంది. సో వీళ్ళు 3.1 ఇచ్చుంటే కూడా కొంచెం బెటర్గా బాగుండేది, తొందరగా ఆప్టిమేషన్ అయ్యేది అని అయితే నాకు ఒక ఫీలింగ్ అయితే కలిగింది. UFS 2.2 మాత్రమే ఇక్కడ ఆగిపోయారు. UFS 3.0కి ఇవ్వాల్సింది ఖచ్చితంగా. ఈ యొక్క ప్రైస్ బ్రాకెట్ లో మనం చెక్ చేస్తే చార్జర్ అనేది ఈ మొబైల్ తోటి అయితే రావట్లేదు, మనం దానికి ఎక్స్ట్రా 2000 పెట్టాలి. ఈ 2000 ఈ 23,000 అయితే ఉంది, టోటల్ గా 25,000 అయితే అవుతుంది. మళ్ళీ ప్రైస్ అనేది పెరిగిపోతుంది ఇక్కడ. అది కూడా నాకు మైనస్ అయితే అనిపించింది, ఎందుకంటే 25,000 లో అంటే ఇంకొంచెం బెటర్ ఆప్షన్ ప్రాసెసర్ తోటి మంచిగా అయితే వస్తుంది. కాకపోతే దీంట్లో ఇచ్చినంత UI ఎక్స్పీరియన్స్ మాత్రం ఆ మొబైల్లో అయితే ఉండదు. సో దానికోసమైనా ఈ మొబైల్ అయితే
కొనుక్కోవాలి ఖచ్చితంగా. లైటింగ్, ఈ యొక్క బ్యాక్ సైడ్ ఇచ్చిన లైటింగ్ తోటి మీకు లుక్స్ పరంగా నీట్ గా ఉండాలి అనుకుంటే కూడా దానికోసమైనా కూడా కొనాలి. కెమెరాస్, నథింగ్ ఫోన్ కెమెరాస్ ఎక్సలెంట్ గా వర్క్ అయితే అవుతున్నాయి. దానికోసమైనా కూడా కొని ఉండాలి. ఇలా మంచి ఆప్షన్ తోటి అండ్ మైనస్ల తోటి ఈ విధంగా అయితే ఉంది. ఫైనల్ చాయిస్ మీదే, ఎందుకంటే మీరే యూజర్స్ అండ్ మీరే యూజ్ చేస్తారు కాబట్టి నేను ఇన్ని ప్లస్లు మైనస్లు అయితే చెప్పాను. దీని పరంగా ఆలోచించి మీరు ఈ మొబైల్ కొంటారా స్కిప్ చేస్తారా అనే దాని గురించి కింద అయితే కామెంట్ అయితే చేయండి. మరి మీకు ఇంత ముందుకైతే చెప్పాను ఈ మొబైల్ 15,000 లో ఎలా కొన్నాను బ్రో అంటే మాత్రం ఈ యొక్క మొబైల్ ని ఎక్స్చేంజ్ అయితే పెట్టాను. నా దగ్గర రెడ్మీ మొబైల్ అయితే ఉండేది. ఆ మొబైల్ ని ఎక్స్చేంజ్ పెడితే ఒక 9,000 8,000 అయితే తగ్గిన తర్వాత 15,000 రూపీస్ లో నథింగ్ 3A ఫోన్ అయితే వచ్చింది. నాకు రెడ్మీ కంటే యూజర్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్ గా అయితే అనిపించింది. చాలా బాగుంది, ఎలాంటి బ్లోట్వేర్ లేదు అండ్ సూపర్ సింపుల్ కూల్ గా అయితే ఉన్నాయి. కెమెరాస్ పరంగా కూడా నేను సాటిస్ఫై అయితే అయ్యాను. పరంగా డిజైన్ పరంగా కూడా సాటిస్ఫై అయితే అయ్యాను. లౌడ్ స్పీకర్ కూడా బాగా అయితే వస్తుంది. సో ఓవరాల్ గా నాకు 15,000 లో ఈ యొక్క మొబైల్ అయితే తీసుకున్నాను అనమాట. సో సింప్లీ సూపర్ భయ్య. మీకు ఒకవేళ ఎప్పుడైనా సేల్ తగ్గేసి 18,000 లో ఈ యొక్క మొబైల్ 20,000 లో మొబైల్ వస్తే ఇప్పుడు తీసుకోండి, మీకు వర్త్ అయితే అవుతుంది. ఇప్పుడు 25,000 ఇప్పుడు గ్యాన్ ఛార్జర్ పెట్టి ఇవన్నీ కొనుక్కోవాలంటే కొంచెం ఆలోచించి ఒక అడుగు స్టెప్ అయితే వేయండి. నెక్స్ట్ వీడియో తోటి మీ ముందు ఉంటా. మరి వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం, నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చింది అనుకుంటే మాత్రం సపోర్ట్ అయితే చేయొచ్చు కదా, లైక్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వీడియో కలుస్తా. బాయ్.